జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప, కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. 10వ తరగతి బాలబాలికలకు నమస్కారం. బాలలు, మీరందరూ వార్తాపత్రిక చదువుతారు కదా. వార్తాపత్రిక ప్రతిరోజు చదవాలి. దేశం నలుమూలల, ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏం జరుగుతున్నదో మనం తెలుసుకోవాలి. వార్తలకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. అందుకే వార్తయందు జగము వర్తిల్లుచున్నది, అదియులేని నాడు అఖిల మతులు అంధకార బంధులగుదురు కావున వార్త నిర్వహింపవలయుపతికి అన్నారు. ఎక్కడ ఏం జరుగుతున్నదో గనక పాలకుడు తెలుసుకోకుంటే అతడు గుడ్డివాడి కింద జమగట్టబడతాడు. కాబట్టి ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం కోసం వార్తా సేకరణ పాలకులు చేస్తారు. ఇప్పుడంటే దినపత్రికలు వచ్చినాయి, టీవీ మాధ్యమం వచ్చింది. కాబట్టి క్షణాల్లో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం. కానీ ఒకప్పుడు అది లేదు. లేని సందర్భంలో కూడా మనుష్యులను పెట్టి వార్తా సేకరణ చేసేటువంటి వారు. మరి ఈ వార్తలలో కూడా రకరకాల వార్తలు ఉంటాయి. సాధారణ వార్తలు ఇవాళ చదువుతాం, వదిలిపెట్టేస్తాం, రేపటి గురించి పట్టించుకోం. చూడండి, సాధారణ వార్తలు. ఉబికి వస్తున్న నీళ్లు, ఇది రేపు మళ్ళీ పాత వార్త అయిపోతుంది. అలాగే నాయిని కన్నుమూత, కేంద్ర ఉద్యోగులకు బోనస్, పేద రోగుల విలవిల, ప్రాజెక్టుల నిర్వహణకు సుస్థి. ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి వార్తలు. ఈ సాధారణమైనటువంటి వార్తలకు భిన్నంగా సమకాలీన సమాజంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల మీద కూడా కొంతమంది ప్రత్యేక వ్యాసకర్తలు వ్యాసాలు రాస్తూ ఉంటారు. వాటిని వార్తా వ్యాఖ్యలు అంటారు. అట్లాంటి వార్తా వ్యాఖ్యలు పత్రికల్లో చాలా ప్రధానంగా వస్తాయి. ఊళ్ళు మునుగుతున్నాయి వర్షాల యొక్క ధాటికి, శాంతి మంత్రం సమరతంత్రం, మన పక్కనే ఉన్నటువంటి చైనా నాయకుల యొక్క పరిస్థితి, ఆలోచన విధానం ఎట్లా ఉందో ప్రతిబింబిస్తాయి. ఎన్నికల వింతలు, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి వ్యాసకర్తలు రాసేటువంటి వార్తా వ్యాఖ్యలు. ఇవి చూడండి, ఈ యొక్క వ్యాసాన్ని చదివితే ఊళ్ళు ఎందుకు మునుగుతున్నాయి, ఈ వరదల వల్ల ప్రజలు ఎటువంటి అవస్థలు పడుతున్నారో తేలిగ్గా తెలిసిపోతుంది. అంటే విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసాలు ఇవి. ఈ పక్కన మీకు కనిపిస్తున్నదే ఇక్కడ కొనబోతే కొరివి ఇంకెన్నాళ్ళు, ఇది సంపాదకీయ వ్యాసం. ఈ పత్రికను నడిపించేటువంటి ఎడిటర్ రాసేటువంటి ఎడిటోరియల్ అంటారు ఆంగ్లంలో, సంపాదకీయం. ఈ సంపాదకీయాన్ని కనుక మనం చదివితే కొనబోతే కొరివి, ధరలు ఎట్లా మండిపోతున్నాయి, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఈ ధరలు పెరగడం వల్ల అనేటువంటి విషయం విశ్లేషణాత్మకంగా అర్థమవుతుంది. ఇట్లాంటివి ఈరోజు రాసినప్పటికీ ఇట్లాంటి సంపాదకీయ వ్యాసాలు భవిష్యత్తులో కూడా ఉపయోగపడేటువంటి వ్యాసాలుగా ఉంటాయి. మనకు 1947 ఆగస్టు 15కు ముందు మనకు స్వాతంత్ర్యం లేదు. ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు.
ఆ సందర్భంలో అనేక మంది గొప్ప గొప్ప సంపాదకులు, ఆంధ్ర పత్రిక సంపాదకులు కావచ్చు, తర్వాత గోలకొండ పత్రిక సంపాదకులు కావచ్చు, కృష్ణా పత్రిక సంపాదకులు కావచ్చు, ఇంగ్లీష్ పత్రికల సంపాదకులు కావచ్చు, వాళ్ళు అద్భుతమైనటువంటి విలువైన సంపాదకీయాలు రాశారు. ఆ రోజుల్లో ప్రజలు ఎట్లా ఉన్నారు, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆంగ్లేయ ప్రభుత్వం ఎటువంటి దమనకాండకు మన మీద ఉసుగొలిపింది, పాల్పడ్డదనేటువంటి విషయాలు మనకు తెలవాలంటే అప్పుడు ఆ పెద్దవాళ్ళు రాసినటువంటి సంపాదకీయాలు చదవాలి. తెలంగాణలోని నైజాం పీరియడ్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనకు తెలవాలంటే గోలకొండ పత్రికలోని సంపాదకీయాలు సురవరం ప్రతాపరెడ్డి గారు రాసినటువంటివి మనం చదవాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలోని ప్రజలు సుమారు 60 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. భారత స్వాతంత్ర్య పోరాటం తర్వాత చాలా సుదీర్ఘకాలం జరిగినటువంటి పోరాటంగా మేధావులు చెబుతారు. 1857 నుండి 1947 అంటే 90 సంవత్సరాల పాటు భారత స్వాతంత్ర్య సంగ్రామం జరిగితే 60 సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడింది. మరి 2 జూన్ 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఈ ప్రాంత ప్రజలకు అది ప్రత్యేకమైనటువంటి రోజే కదా. ఆ రోజును పురస్కరించుకొని అనేక పత్రికలు సంపాదకీయాలు పెట్టి పత్రికల్లో వ్యాసాలు రాశాయి. ఈనాడు పత్రిక ఆ రోజు ఎన్నేళ్ళలో వేచిన ఉదయం జూన్ 2, 2014 రోజున వివిధ పత్రికల్లో ఈ శీర్షికలతో వచ్చినటువంటి సంపాదకీయ వ్యాసాలు. ఆంధ్రజ్యోతి పొద్దు పొడుపు అనే శీర్షిక కింద రాసింది. తర్వాత విశాలాంధ్ర పత్రిక తెలంగాణకు నవవసంతం అనే శీర్షిక పెట్టి రాసింది. ప్రజాశక్తి స్వాగతాంజలి పేరుతో, నమస్తే తెలంగాణ లక్ష్య సిద్ధి పేరుతో, మన సాక్షినేమో నవ తెలంగాణ అనేటువంటి శీర్షిక పెట్టి సంపాదకీయ వ్యాసాలు రాశాయి. మనం ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రిక లక్ష్య సిద్ధి పేరుతో రాసినటువంటి సంపాదకీయ వ్యాసాన్ని మనం తెలుసుకోబోతున్నాం. లక్ష్య సిద్ధి 2వ భాగం. తెలంగాణ ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఏ విధంగా పోరాటం చేశారు, వచ్చిన తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి విషయాన్ని సంపాదకుడు ఈ వ్యాసంలో చాలా చక్కగా విశ్లేషించాడు. అసలు సంపాదకీయ వ్యాసం అంటే ఏమిటి చూద్దాం. సంపాదకీయం సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని న్యూస్ పేపర్స్లో వ్యాఖ్యాన రూపంలో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన సమాజంలో జరుగుతూ ఉంటుంది. అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు, ప్రపంచ స్థాయిలో కావచ్చు. అట్లా సమాజంలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంఘటనను తీసుకొని, అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి దాన్ని తీసుకొని పత్రికల యొక్క సంపాదకులు ఆ సంఘటనకు సంబంధించిన ముందు వెనుకలు పూర్వాపరాలను విశ్లేషిస్తూ రాస్తారు. దాన్ని సంపాదకీయం అంటారు. ఇంకా తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటుంది, ఆలోచింపచేస్తుంది. సాగతీత ఉండదు ఇందులో. తక్కువ మాటలు ఆలోచింపజేసే విధంగా, ఆకట్టుకునే విధంగా సంపాదకీయం ఉండాలి. సంపాదకీయం వ్యాసం యొక్క లక్షణం అది. ఇవి ఆ కాలానికి సంబంధించినవి అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకు అనువర్తింప చేసుకోవచ్చు. ఈరోజు సంపాదకీయం సంపాదకుడు రాస్తాడు. అది ఇవాల్టి సంఘటనకు సంబంధించినదైనా ఒక్కొక్కసారి భవిష్యత్తులో కూడా, అంటే అన్ని కాలాలలో కూడా వర్తింప చేసుకునే విధంగా, అందులో ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకునే విధంగా కొన్ని సంపాదకీయ వ్యాసాలు ఉంటాయి. అట్లాంటి మహానుభావులు రాసినటువంటి సంపాదకీయాలు మన సాహిత్య చరిత్రలో చాలా ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా 2వ జూన్ 2014 నాడు నమస్తే తెలంగాణ దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసం ఈ పాఠం. అక్కడక్కడ ఇంగ్లీషు పదాలు వాడాను, తెలుగు టైపింగ్లో ఇబ్బంది అవుతూ ఉన్నది, అందుగురించి అది గమనించండి. ఇది 2 జూన్ 2014 నాడు నమస్తే తెలంగాణ దినపత్రిక రాసినటువంటి సంపాదకీయ వ్యాసం. మరి పాఠంలోకి ప్రవేశించడానికి ముందు ఒక్కసారి ప్రవేశిక చూద్దాం.
సంపాదకీయం సమకాలీన ప్రపంచంలో జరిగిన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంఘటనలను కానీ, దాని పరిణామాలను కానీ, అద్భుత విశేషాలను కానీ వివరిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా జాతీయ, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగినటువంటి సంఘటనలను కానీ, దాని పరిణామాలు, ఆ సంఘటన జరగడం వల్ల ఎటువంటి మార్పు వచ్చింది, ఆ విషయాల గురించి ఇది వివరిస్తుంది. అలాగే జాతిపిత మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు న్యూస్ పేపర్లన్నీ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో సంపాదకీయ వ్యాసాలు రాస్తాయని చెప్పుకున్నాం కదా. మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు కూడా పత్రికలు చూడండి, ద న్యూయార్క్ టైమ్స్ గాంధీ గారి గురించి రాసినటువంటి సంపాదకీయం, ద డైలీ టెలిగ్రాఫ్ అనేటువంటి పత్రిక, అట్లాగే చాలా పత్రికలు కూడా మహాత్ముడు చనిపోయినప్పుడు రాశాయి. ఈ మధ్యనే అక్టోబర్ 18వ తేదీన ఒక పత్రికలో వచ్చినటువంటి శోభాయమాన సంప్రదాయం, ప్రముఖ నృత్య కళాకారిణి మరియు గురువుగారు శోభానాయుడు గారు చనిపోతే ఆవిడ సేవలను స్మరించుకుంటూ ఈ పత్రిక రాసినటువంటి సంపాదకీయ వ్యాసం శోభాయమాన సంప్రదాయం. ఇట్లా ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో పత్రికలు సంపాదకీయాలు రాస్తూ ఉంటాయి. మన భారతీయ ఆటగాళ్ళు వారి వారి రంగాలలో అద్భుత విజయాలు సాధించినప్పుడు వారిని ప్రశంసిస్తూ కూడా సంపాదకీయాలు రాశాయి. అంతర్జాతీయంగా కప్పు గెలుచుకొని వచ్చినప్పుడు, విజేతలై వచ్చినప్పుడు, ఏ ఆటలో కానివ్వండి, ఆ ఆటలో గనక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేస్తే వాళ్లను ప్రస్తుతిస్తూ, వాళ్ళ సేవలను కొనియాడుతూ పత్రికలు సంపాదకీయాలు రాస్తాయి. అలాగే మన భారతీయ శాస్త్రవేత్తలు వారి వారి రంగాలలో అద్భుత విజయాలు సాధించినప్పుడు కూడా వారిని ప్రశంసిస్తూ పత్రికలు సంపాదకీయాలు వ్రాస్తాయి కూడా. 1969 నుండి జూన్ 2, 2014 వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ సందర్భంగా రాసినటువంటి వ్యాసమే లక్ష్యసిద్ధి. 1969లో తెలంగాణ మాది మాకు వదిలిపెట్టి మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం అనే నినాదంతో 1969లో తెలంగాణ తొలి దశ పోరాటం మొదలైంది. 60 ఏళ్ల పాటు కొనసాగి 2014 జూన్ 2వ తేదీన మనకు భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ సందర్భంగా రాసిందే ఈ పాఠం లక్ష్యసిద్ధి. ఇక పాఠంలోకి ప్రవేశిద్దాం. అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారత్ సజీవంగా స్వతంత్రంగా మేల్కొంటుంది. ఈ మాటలు ఏ సందర్భంలో అని ఉంటాడో ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయనను గుర్తుపెట్టారా? మీ అందరికీ ఇష్టమైనటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, చాచా నెహ్రూ, మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి గారు. ఆయన అన్నటువంటి మాటలు, అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నటువంటి సందర్భంలో భారత్ ప్రాణాలతో అప్పటి వరకు ఇంగ్లీషు వాళ్ళ చేతిలో బందీగా ఉన్నది, ఇంగ్లీషు వాళ్ళ చేతిలో బానిసత్వంతో ఉన్నది. ఆ బానిస సంఖ్యలన్నీ కూడా పటేల్మని తెగిపోయి ఒక్కసారి సజీవంగా ప్రాణాలతో స్వతంత్రంగా మేల్కొంటది. ఓ క్షణం వస్తుంది, చరిత్రలో అరుదుగా వస్తుంది. పాతదనము నుంచి కొత్త ధనములోకి అడుగు పెడతాం. ఒక శకం ముగుస్తుంది. రైట్. మీరు చరిత్రను పరిశీలించి చూడండి, ఏది శాశ్వతం కాదు. అందరికీ ఈ ప్రకృతి అవకాశం ఇస్తుంది. అట్లాగే మనకు ఓ క్షణం వస్తుంది, చరిత్రలో అరుదుగా వస్తుంది అట్లాంటి క్షణం. పాతలోంచి కొత్తలోకి ప్రవేశించేటువంటి క్షణం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతీయులందరూ కూడా కలిసికట్టుగా ఎదిరించి భారతదేశం నుండి ఇంగ్లీషు వాళ్ళను పంపించేశారు. వాడు పరిపాలించడం అనేటువంటిది పాతదనం, మనల్ని మనం పరిపాలించుకోవడం, స్వతంత్రాన్ని పొంది అది కొత్తదనం. పాతదనం నుంచి కొత్తదనంలోకి అడుగు పెడతాం. ఒక శకం ముగిసిపోతుంది. ఆంగ్లేయుల పాలన అనేటువంటి శకం ముగిసిపోయింది. భారతీయులు స్వాతంత్ర్యాన్ని పొంది తమను తాము పరిపాలించుకోవడం అనేటువంటి నూతన శకం ప్రారంభమవుతుంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకు స్వాతంత్ర్యం వచ్చినటువంటి 15 ఆగస్టు 1947న
ఇంగ్లీష్ వాడి జెండాను దింపి మన జాతీయ పతాకాన్ని ఆనందంగా ఎగురవేస్తున్నటువంటి దృశ్యం. ఇదే కొత్తలోకి అడుగుపెట్టడం, కొత్త శకం ప్రారంభం కావడం, కొత్త పీరియడ్. సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది. ఎస్, సుదీర్ఘకాలం, చాలా కాలం అణచివేయబడినటువంటి, అనేక ఆంక్షలతో ఆజ్ఞలతో అణచివేయబడినటువంటి జాతి ఒక్కసారి స్వాతంత్ర్యం పొందగానే ఆ జాతి యొక్క ఆత్మ తన గొంతును సవరించుకొని గట్టిగా మాట్లాడుతుంది, తనకు జరిగినటువంటి అన్యాయం గురించి ప్రశ్నిస్తుంది. ఈ మాటలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు. సుదీర్ఘకాలం అణచివేయబడినటువంటి జాతి యొక్క ఆత్మ తన గొంతును, తన మాటను, తనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వినిపిస్తుంది అని. జూన్ 1వ తేదీ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ తెలంగాణ జాతి తన స్వాతంత్ర్య ప్రకటన చేసింది. చూడండి, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి సంపాదకుడు స్వాతంత్ర్యం వచ్చినటువంటి రోజున 15 ఆగస్టు 1947న జవహర్లాల్ నెహ్రూ గారు ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాటలను తన సంపాదకీయంలో ముందుగా వాడుకొని ఆ తర్వాత తన మాటల్లోకి వెళ్ళాడు. అది సంపాదకీయం యొక్క లక్షణం. చూడండి, అక్కడ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులే ఇక్కడ ఉన్నాయి. జూన్ 1వ తేదీ అర్ధరాత్రి పూట ప్రపంచమంతా నిద్రిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ జాతి తన స్వాతంత్ర్య ప్రకటన చేస్తుంది. ఎస్, మాకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది అని. ఇది తెలంగాణ సమాజం చేసినటువంటి సమష్టి ప్రకటన. తెలంగాణ 50 మంది కలిసి పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఆ ప్రజలే చేసినటువంటి ప్రకటన. అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవన్నెల సూర్యులు పలకరించినట్లు స్వాతంత్ర్యపు సంబరాలు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా జరిగాయి అని సంపాదకుడు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవన్నెల సూర్యులు పలకరించినట్లు తారాజువలు, ఇంద్రధనుస్సు విరగబూసినట్లు. వర్షం పడడానికి ముందు నల్లటి మబ్బుల మీద ఇంద్రధనుస్సు వస్తుంది. కానీ తెలంగాణ స్వతంత్రమైపోయిన వెంటనే జూన్ 1 అర్ధరాత్రి పూటనే ఇంద్రధనుస్సు విరగబూసినట్లుగా ఆకాశంలో తారాజువ్వల వెలుగులు. తారలు దిగివచ్చి తెలంగాణ సంబరాల్లో తారాడినట్లు ఆకాశంలో మిలమిల మెరవవలసినటువంటి నక్షత్రాలన్నీ కూడా నేల మీదికి దిగొచ్చి తెలంగాణ సంబరాల లోపల ఆడుతూ పాడుతూ నృత్యం చేస్తున్నట్టుగా. చూడండి, ట్యాంక్ బండ్ ప్రాంతమంతా కూడా జిగేల్మనిపించేటువంటి విద్యుత్ దీపాల అలంకరణలు. అలాగే చూడండి, తారలు దిగివచ్చి తెలంగాణ సంబరాల్లో తారాడినట్లు ఆ చరిత్రాత్మకమైనటువంటి కట్టడం చార్మినార్, మక్కా మస్జిద్, తర్వాత రోడ్లపై ఉన్నటువంటి చెట్లన్నీ కూడా విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా రోడ్లన్నీ కూడా తయారయ్యాయి. మన రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు, ఇవన్నీ కూడా తెలంగాణ అంతా ఉద్వేగభరితం. ఎక్కడ చూసినా కానీ ఉద్వేగాలతో నిండినటువంటి హృదయాలు ఆ రోజు కనిపించాయి. తెలంగాణ అంతా ఉద్వేగభరితం. పోరాటం చేసినటువంటి మలిదశ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, తొలి దశ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనంద భాష్పాలు రాలుస్తూ నృత్యాలు చేశారు. జై తెలంగాణ అంటూ నినదించి. చూడండి, తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణం అది. అనేక రకాల కళాకారులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, అన్ని రకాల చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఒక్కరేమిటి సబ్బండ వర్ణాలు, సబ్బండ జాతులు, సబ్బండ కులాలు, సబ్బండ వృత్తుల వాళ్ళు కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొని గమ్యాన్ని ముద్దాడినటువంటి క్షణం. గమ్యం ఏమిటి? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన. ఆ గమ్యాన్ని ముద్దాడినటువంటి ప్రత్యేకమైనటువంటి క్షణాలవి. జాతి చరిత్రలో అరుదైనటువంటి క్షణం. చాలా రేర్గా వస్తూ ఉంటాయి, ఎప్పుడో ఒకసారి కానీ రావు. స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నటువంటి 15 ఆగస్టు 1947 ఒక అరుదైన క్షణం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా 60 ఏళ్ల తర్వాత ఆవిర్భవించడం, అది ఒక ప్రత్యేకమైనటువంటి అరుదైనటువంటి క్షణం. అత్యద్భుతమైనటువంటి క్షణం అది. అంతే కదా, అత్యద్భుతమైనటువంటి క్షణం. జాతి చరిత్రలో అరుదైనటువంటి క్షణం, అత్యద్భుతమైనటువంటి క్షణం. 60 ఏండ్ల పోరాటం,
ఫలించి ప్రత్యేక రాష్ట్రం రూపంలో కళ్ళ ముందు కనిపించడం అనేది తెలంగాణ పోరాట వీరులకు, తెలంగాణ ప్రాంత ప్రజలకు చాలా అరుదైనటువంటి క్షణాలు, అత్యద్భుతమైనటువంటి క్షణాలు. అందుకే ఈ ప్రాంతంలోని మహిళలు, పిల్లలు అందరూ కూడా బతుకమ్మల చేతులు పట్టుకొని, బోనాలను ఎత్తుకొని జై తెలంగాణ అంటూ నినదిస్తూ తెలంగాణ పండుగను, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. నిజమే కదా పిల్లలు? 60 ఏండ్లు అనేక మంది ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. ముందు వరుసలో నిలబడ్డటువంటి వాళ్ళు లాఠీల దెబ్బలకు, తూటాల దెబ్బలకు ఓర్చుకొని పోరాటాన్ని సజీవంగా ఉంచి ముందుకు నడిపించారు. అలాంటి ఆ వీరులందరినీ కూడా తలుచుకుంటూ తెలంగాణ జూన్ 2, 2014 ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డది. అది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని కలిగించేటువంటి క్షణాలు. ఆ క్షణాలను సంపాదకుడు ఇంకా ఎట్లా మననం చేసుకున్నాడో, ఇంకా ఏ విధంగా సంపాదకీయాన్ని రాశాడో తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పటి వరకు చదువుకున్నటువంటి అంశాల నుండి 3 ప్రశ్నలు ఇస్తున్నాను. వీటికి జవాబులు నోటు పుస్తకాల్లో రాయండి. సంపాదకీయం వ్యాసం గురించి రాయండి. సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది అంటే మీకేమర్థమైంది? మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున నెహ్రూ ఏమన్నాడు? ఈ 3 ప్రశ్నలు కూడా మీరు పాఠం చదివితే మీకు అర్థమవుతాయి. మీ సొంత మాటల్లో ఎట్లా వస్తే అట్లా నోటు పుస్తకాల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.